లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం. ముందుగా విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం వినడం వలన మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనే విషయాన్ని ముందుగా తెలియజేస్తున్నాను. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుష్స్వప్నతోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాన్ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదాం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణతాం. ఈ పంచాంగ శ్రవణం వలన నిత్యం శుభం జరుగుతుంది అని, రిపుహరం అనగా జన్మాంతరంగ పాపం, పుణ్యం, దుఃఖం, గ్రహదోషం హరించకపోతాయని, ఈ పంచాంగ శ్రవణం వలన గంగా స్నాన ఫలితం లభిస్తుందని, ఉత్తమం అయినటువంటి బ్రాహ్మణులకు గోదానం చేయటం వలన ఎంత పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం వినడం వలన అంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆయుష్ వృద్ధి చెందుతుంది, సంతాన అభివృద్ధి చెందుతుంది. నానా కర్మసు సాధనం అనగా అన్ని కర్మలు, సమస్త కార్యములు ఫలిస్తాయి. ఈ పంచాంగ శ్రవణం వల్ల ఇంతటి ఉపయోగకరమైన ఫలితం మనం పొందుతాం. తిథిర్వారంచ నక్షత్రం యోగకరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధకః. ఈ పంచాంగం అంటే ఏమిటి? ఈ పంచాంగం తిథి, వారం, నక్షత్రం, యోగకరణాల చేత లోకమంతా కర్మసాధన చేస్తుంది. దీనినే పంచాంగము అంటారు. అయితే తిథిస్య శ్రియమాప్నోతి వారాద ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగోద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్య పంచాంగఫలం త్విదం కాలవిత్కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్. అయితే ఈ పంచాంగ శ్రవణంలో తిథి వలన ధన సంపదను, వారం వలన ఆయుష్ను, నక్షత్రం వలన పాప నివారణ, యోగం వలన రోగ నివారణ, కరణం వలన కార్యసిద్ధి కలుగును. ఈ పంచాంగమునకు చంద్రసూర్యులు సాక్షులుగా ఉన్నారు. ఈ ప్రభవాది సంవత్సరంలో వచ్చిన ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న విశ్వావసు నామ సంవత్సరం కలియుగ శతాబ్దములలో 5126 సంవత్సరంగాను, విక్రమార్క శతాబ్దము 2082 సంవత్సరంగాను, ఆది శంకరాచార్యలబ్ధములు 2097 సంవత్సరముగాను, భారతదేశ స్వతంత్రాబ్దములు 77-78 సంవత్సరముగాను, శాలివాహన శతాబ్దములు 1947 గాను, శ్రీ రామానుజాబ్దములు 1008 గాను, మాధవాచార్యాబ్దములు 909 గాను, ఆంగ్ల సంవత్సరములు 2025-26 గాను చెప్పబడును. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం ఫలం చూడగా విశ్వములో విశ్వానికి సంబంధించినటువంటి నామంగా మనం తెలియజేస్తున్న కనబడుతున్నది. విశ్వములో భూమి అంతయు సస్యశ్యామలముగా, సుభిక్షముగా, సుసంపన్నముగా ఉండును అని అర్థం. ఈ సంవత్సరం రాజు
మరియు క్షీణార్ఘ్య మేఘాధిపతిగా రవి అయినాడు కనుక ప్రభుత్వం దక్షత కలిగి పరిపాలన చేస్తారు. క్రింది స్థాయిలో ఉన్నవారు బాధ్యతతో భయంతో ఎవరి కర్తవ్యం వారు నిర్వహిస్తారు. అయితే మంత్రిగా చంద్రుడు అగుట వలన ప్రజా అభ్యుదయము, రాజకీయ అభ్యుదయము, రాజులకు అభివృద్ధి ఉండును, పంటలు బాగుగా పండును. రవి రాజు, చంద్రుడు మంత్రి అగుట వలన సంకీర్ణ ప్రభుత్వం అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగి దేశ విదేశాలలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన గుర్తింపు, దీర్ఘకాలికమైన ప్రాజెక్టులు, శాశ్వత నిర్మాణములు, ప్రజా సంక్షేమ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వ మన్ననలను పొందుతూ కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ ఆర్థిక సహకారమును కూడా పొందుతారు. సస్యాధిపతి గురుడు అగుట వలన అన్ని రకమైన పంటలు పేద మధ్యతరగతి కుటుంబీలకు యోగ్యముగా ఉండును. గురుడు మిథున రాశి సంచారం చేత విద్యార్థులకు నిరుద్యోగులకు మంచి కాలము. గురుడు మిథున రాశి సంచారం చేత ప్రభుత్వములో విద్యాశాఖలో అనూహ్యమైన మార్పులు, తెలుగుతో పాటు అన్ని విద్యలకు ప్రాధాన్యత కలుగును. ధాన్యాధిపతి కుజుడు అగుట వలన ఎర్ర నేలలు అపరములు బాగుగా వృద్ధి చెందును. రసాధిపతి శని అగుట వలన రాజు రవి అగుట వలన సముద్ర తీరమునకు అధిపతి చంద్రుడు అగుట చేత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ప్రాధాన్యత ఏర్పడుతుంది. నీరుసాధిపతి బుధుడు అగుట చేత ఈ సంవత్సరం శ్రమ అధికముగాను, బాధ్యత గల అధికారులు ప్రభుత్వపరమైన ప్రత్యేక గుర్తింపులు పొందగలరు. అన్యమత ప్రచారం ద్వారా ప్రభుత్వమునకు ఇబ్బందులు కలిగించును. నవనాయకులు ఉపనాయకుల్లో శుభాధిపత్యం ఎక్కువగా ఉన్నది కనుక ఈ సంవత్సరం మొత్తములో ప్రజలు సుఖశాంతులతో ఆర్థిక అభివృద్ధితో ప్రభుత్వం ఉత్తమమైన పరిపాలన దక్షత చేత సుఖముగా జీవిస్తారు. సస్యమునకు అవసరమయ్యే వృష్టి కలుగుతుంది. ఈ సంవత్సరము 2 తుముల వర్షము, 8 భాగములు, 9 భాగములు పర్వతములపైన, 9 భాగములు సముద్రమునందు, 2 భాగములు భూమిపైన వర్షములు కురియును. ఎర్రని భూములు విశేషముగా రాణించును. మొత్తము 16 వీసముల పంటకు 8 వీసముల పంట చేతికి అందును. జ్యేష్ఠశుద్ధ ద్వాదశి నాటికి తొలకరి వర్షములు కూడా కురియును. అయితే ఇక్కడ రాష్ట్రముల యందు పరిపాలన దక్షత కలిగిన బాధ్యత కలిగిన పరిపాలన కొనసాగుతుంది. వర్షములు అధికముగా ఉంటాయి. ప్రజలు విచక్షణతో నడుచుకుంటారు. పేదలకు మంచి కాలము, మధ్యతరగతి వారికి కష్టకాలము. నిత్యావసర వస్తువులు ధరలు పెరుగును. ప్రభుత్వం ట్యాక్సులు, భూగృహ వాహన బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము వాటిపై విపరీతమైన ట్యాక్సుల ద్వారా ప్రభుత్వ ఖజానాకి మూలధనం నిల్వలు పెరుగును. ఇందాక చెప్పిన విధముగా 16 వీసముల పంటకి 5 వీసముల పంట మాత్రమే లభించును. ఈ సంవత్సరం అన్ని నేలలు మెరుగ్గా ధాన్యము, ఎరుపు నేలలు, అపరములు, మెట్ట భూములు బాగుగా పండును. చిరుధాన్యము, తృణధాన్యములకు మంచి గుర్తింపు వచ్చును. కందులు, మిర్చి, మినుములు, పత్తి అధికముగా పండును. రైతులకి మంచి కాలము. ఈ చాంద్రమాన ప్రకారముగా ఈ విశ్వావసునామ సంవత్సరం ఫలం ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ప్రభుత్వములు గ్రామ దేశాభివృద్ధి కొరకు కృషి చేస్తారు. అన్నింట
అవగాహన కలిగి నడుచుకుంటారు. ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమం పట్ల అభివృద్ధిని కోరుతారు. సంపూర్ణ సస్యాభివృద్ధి కలిగి ఆనందముగా ఉంటారు. రోగ చోర బాధలు స్వల్పంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షలగ్నం సింహలగ్నం అగుడు చేత లగ్నాధిపతి రవి అష్టమమందు చంద్ర బుధ శుక్ర రాహువులతో కలిసి గురుని సక్షేత్రంలో మీనములో ఉండుట వలన అష్టమాధిపతి గురుడు దశమస్థానమందు వృషభంలో ఉన్నందున సప్తమ శని స్వక్షేత్రవర్తి అయి ఉన్నందున చతుర్థ భాగ్యాధిపతి కుజు లాభమందు ఉన్నందున పై గ్రహముల తాలూకా పరిస్థితి దృష్ట్యా పరిశీలించగా గ్రామ రాష్ట్ర దేశాభివృద్ధి కలుగును. అన్ని రంగముల వైపు కూడా వృద్ధి జరుగును. అష్టమ స్థానమందు శుక్రచంద్ర బుధ ప్రభావం చేత వింత రోగాలు, ఉష్ణోగ్రత అధికముగా ఉండి అగ్నివాహన ప్రమాదములు అధికముగా ఉంటాయి. గురుని ప్రభావము చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు సద్భావముతో ప్రజా సంక్షేమమే ధ్యేయముగా దీర్ఘకాలిక పనులు చేస్తూ ప్రజా గుర్తింపు పొందుతారు. దేశ ప్రగతి దశ దిశలా మారుమోగును. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించి భారతదేశ ప్రగతి ఉన్నత స్థాయిలో వైమానిక జలాంత రక్షణ శాఖయందు శత్రుదుర్భేద్యముగా ఉండును. విద్యారంగంలో మార్పులు, సనాతన ధర్మములకు గుర్తింపు, పూర్వ వైభవమునకు గుర్తింపు, దేవాలయ వైభవమునకు ప్రాధాన్యత కలుగును. దేశ సార్వభౌమాధికారమునకు, సనాతన ధర్మమునకు, దేశ ప్రతిష్టకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండును. గురుని ప్రభావం చేత ఆధ్యాత్మికతపై ప్రపంచ దేశాలు భారతదేశం వైపు, మన సనాతన మూలముల వైపు దృష్టి పెట్టి, అధికమైన దృష్టి పెట్టి భారతదేశం ఆధ్యాత్మిక కేంద్రముగా మారును. గుజుగురుల ప్రభావం చేత ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశములు కలిసి భారతదేశ ఐక్యతకు అంగీకారం వైపు అడుగులు వేస్తారు. రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఊహించని లాభ నష్టాలు కలుగును. ఇవి అన్ని రంగముల వారికి వర్తిస్తాయి. గురుని తృతీయ స్థానము చేత నేత్ర సంబంధ, ఉదర సంబంధ వ్యాధులు పెరుగును. వైద్యులకు మంచి కాలము. పై చక్రము ప్రకారంగా దక్షిణ దేశస్థులు, దక్షిణ ప్రాంతం వారు సుఖంగా ఉంటారు. తూర్పు ఉత్తర ప్రాంతముల వారికి సామాన్యముగాను, మధ్య దేశస్థుల ప్రాంతముల వారికి అధికార నాశనము, ధాన్య నాశనం కలుగుతుంది. పర్యాటక రంగంలో సనాతన ధర్మములను, విద్యా విధానములలో మార్పులు, వైద్య రంగంలో మార్పు జరుగును. గురుని ప్రభావం చేత భారతదేశ ఖ్యాతి పెరుగును. గో, స్త్రీ, వేద సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పురాతన దేవాలయాల పునర్నిర్మాణం జరుగుతుంది. భారతదేశ శాస్త్రవేత్తలు కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త రాకెట్ ప్రయోగాలు ప్రపంచ దేశాలకు ధీటుగా అన్ని రంగములలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక రియల్ ఎస్టేటు వ్యాపార వృద్ధి, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకి ప్రభుత్వ సహాయము అందుతుంది. సైబర్ నేరాలు, వ్యక్తిగత కక్షలు, స్త్రీల పట్ల విచక్షణ రహితముగా వ్యవహరించుట, ఆధ్యాత్మిక ముసుగులో కొత్త దొంగలు. ఇక ఈ సంవత్సరం కందాయ ఫలాలు చూస్తే ఆదాయ వ్యయాలు రాసుల రీత్యా తెలియజేస్తున్నామండి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యము 5, అవమానం 7.
తదుపరి వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఇక తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, వ్యయం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఇక ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఇక మకర రాశి వారికి ఆదాయం 5, మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఇక కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, వ్యయం 5. ఇక మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ విధముగా ఈ పంచాంగ శ్రవణం ప్రజలందరికీ కూడా సుఖశాంతుల్ని కలుగజేయాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. అర్చకుల ద్వారా చెప్పబడిన పంచాంగ శ్రవణాన్ని బట్టి వారికి కృతజ్ఞులము, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అర్చకులకు శ్రీ పానిహారం నరసింహమూర్తి గారు ప్రధాన అర్చకులు, అదేవిధంగా శ్రీ పానంగపల్లి రంగనాథాచార్యులు గారు, శ్రీ జె శేషాచార్యులు గారు వేదాశీర్వాద వచనం. ఈ టైంలో లేస్తారేటమ్మా, తీసుకుంటున్నాం జరుగుతున్నప్పుడు లేస్తారు. అమ్మా కూర్చోలే. వెంకటేశ్వర్లు ఘనాపాటి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన అర్చకులందరినీ కూడా వేదాశీర్వాద వచనం పలకవలసిందిగా అభ్యర్థన. శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపినకమో భవతి శతమతి శతం దీర్ఘమాయు
మరుత ఏనావర్ధయంది శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం